అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఆర్సీఎం సంస్థలో లభించేటువంటి రాజ్మా ఇవే ఈ రాజ్మా గింజల గురించి తెలుసుకుందాం. సో మరి ఈ రాజ్మా గింజల్ని వాడడం వల్ల మనకు ఎలాంటి లాభాలు ఉంటాయి అని తెలుసుకుందాం. ఫస్ట్ ముందు మనం ఈ రాజ్మా గింజల్ని ఒక 100 గ్రాముల రాజ్మా గింజలు మనం తీసుకున్నట్లయితే ఇందులో మనకు 16 గ్రాముల పీచు పదార్థం అనేది ఉంటుంది, ఫైబర్ అనేది ఉంటుంది. ఒక 20 గ్రాముల ప్రోటీన్ కూడా ఉంటుంది 100 గ్రాముల రాజ్మా గింజల్లో. అలాగే 300 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. మేక కోడి మాంసాల కంటే 3-4 రేట్ల బలం ఎక్కువ. ఇప్పుడు మీరు ఒక 100 గ్రాముల చికెన్ మటన్ తీసుకురనుకోరి, అందులో మనకు ఎంత 150-100 అంతే శక్తి అనేది. కానీ ఇందులో 300 డబుల్, అంతకంటే ఎక్కువ, త్రిబుల్ అన్నట్టు. 100 గ్రాములు అనుకున్నా అని 300 క్యాలరీ అంటే త్రిబుల్ శక్తి ఉంటుంది. అలాగే ఇందులో మనకు పుష్కలంగా విటమిన్ B9 అనేది ఉంటుంది. బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అందులో ఏంటంటే విటమిన్ B9, దీన్నే ఫోలిక్ యాసిడ్ అంటారు. సో ఇది అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఇందులో ఉండేటువంటి ఈ పీచు పదార్థాల వల్ల మనకు లాభం ఏంటిదంటే, మనకు మన పొట్టలో మంచిగా ఈ పీచులు ఏం చేస్తాయి, మన పొట్ట పేగుల గోడల్ని చీపురులా ఊడ్చుకుంటూ మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. సో తద్వారా మనకు పేగులు అనేటివి క్లీన్గా ఉంటాయి. మనం చీపిరి పట్టి ఇల్లు ఊడ్చుకుంటే ఎంత నీట్గా ఉంటుంది ఇల్లు, ఆ విధంగా మన పేగులు అనేటివి క్లీన్గా ఉంటాయి ఈ పీచు పదార్థాల వల్ల. అలాగే ఈ పీచు పదార్థాలు అనేటివి మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేటివి పెరగకుండా చేస్తాయి. ఇంకా ఇందులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు పెరగడానికి యూజ్ అవుతున్నాయి ఏవి, ఈ రాజ్మా గింజలు. ఇందులో విటమిన్ B కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయని చెప్పిన కదా. సో ఇవి మనకు శరీరంలో రోగ నిరోధక శక్తిని, ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఉపయోగపడతాయి. మరి వీటిని ఏ విధంగా మనం యూజ్ చేయాలి, వాడాలి అంటే, ఒక 10-12 గంటలు నానబెట్టుకొని వీటిని కూరల్లో వేసి వండుకోవచ్చు, లేదా గుగ్గిల రూపంలో చేసి అంటే గుడాలు పోసుకొని కూడా మనం తినొచ్చు. ఏవి మన ఈ రాజ్మా గింజలు. సో వీటిని వాడడం వల్ల మనకు ఏ విధమైన లాభాలు అనేటివి ఉంటాయి. ఇవి మనకు ఆర్సీఎంలో కూడా అందుబాటులో ఉన్నాయి, సో లభిస్తాయి. సో వీటిని వాడడం ద్వారా మనకు ఆరోగ్యం వస్తుంది, ప్లస్ ప్రతి 6 నెలలకు ఒకసారి ఫ్రీ సామాను కూడా వస్తుంది. థ్యాంక్ యూ.